భారతదేశ చరిత్రలో ఇది జరుగుతుందేమో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రామోజీరావు గారికి పేరు ఏదో ఒకదానికి పెట్టాలి, అమరావతిలో ఆయన విగ్రహం పెట్టాలి అన్నటువంటి ఆలోచన ఒకటి ఉంది. అదే సందర్భంలో ఆయన స్మారకార్థం ఒక స్తూపం పెట్టాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. మరి హైదరాబాద్లో అట్లాంటిది ఏం అకామిడేట్ చేసినట్లేరు. ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ లాగా రామోజీ ఘాట్ అని అయితే రామోజీ ఫిలిం సిటీలోనే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉండొచ్చునేమో. అయితే ఇక్కడ కూడా స్మారకం ఘాట్ పెట్టాలన్నటువంటి ప్రచారం నడుస్తుంది. అది ఎంతవరకు అమరావతిలో మరి ఇస్తారా లేదా, కిరణ్ గారు అడిగితే ఇస్తారు, అది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి తాజాగా సౌత్ ఎడిటర్స్ గిల్డ్ సంస్థ వాళ్ళు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎన్టీ రామారావు, రామోజీరావు ఇద్దరు కూడా కృష్ణా జిల్లాకు సేవలు అందించారు కాబట్టి గన్నవరం విమానాశ్రయానికి ఇద్దరి పేరు కలిపి ఎన్టీఆర్ రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలని చెప్పి కోరారు. వీళ్ళు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుని కూడా అడిగారు. చంద్రబాబు అంటే జరిగిపోవచ్చు.